హలో అన్న, మీ పేరు? ప్రభాకర్. ఏపీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న? అదే వైఎస్ జగన్. జగన్. జగన్ ఎందుకు వస్తారంటున్నారు మరి? అది మంచి పనులు చేస్తున్నాడు కదా, అందుకు రావచ్చు. కానీ వ్యతిరేకత ఉంది జనాల్లో, ఈసారి ఓడిపోతారు. ఎందుకంటే ఆ శ్రేణులు ఎక్కువ ఉన్నది, మంచి మెజార్టీతో రావచ్చు జగన్. మరి ఈసారి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, ముగ్గురు కలిసి వచ్చినా జగన్ వస్తాడు. ఎందుకన్నా అంత నమ్మకం? మంచిగా చేస్తున్నాడు కదా, కొన్ని పనులు మంచిగా ఉన్నాయి, స్కూల్ కానీ అవి కానీ మంచి బాగా డెవలప్మెంట్ ఎక్కడా లేదు. అది ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు. ఎన్ని చేస్తారు అలాగా? లేనప్పుడు కరోనా టైంలో ఎంతో బాగా చూశాడు, ఆరోగ్యం బాగుంది కదా అక్కడ. ఎంతమంది కరోనా వచ్చి ఎంతమంది చనిపోయారు, కొంతమంది లేక తిండి లేక ఎంతో ఇబ్బందులు పడ్డారు. అలానే సహాయపడుతున్నాడు కాబట్టి పేద ప్రజలు రావాలి. ఎంతమంది వచ్చినా బాగా ఏంటంటే ఎంతోమంది డబ్బున్న వాళ్ళు కన్నా తప్ప గరీబ్ వాళ్ళకి ఏం చూడలేదు అక్కడ. వాళ్ళ చెల్లెలు షర్మిల అన్నకు ఆపోజిట్ వచ్చింది కదా, మళ్ళీ దాని గురించి ఏమంటారు? ఇలా వచ్చినాయి కొన్ని సీట్లు వస్తాయి కానీ జగన్ కంపల్సరీ వస్తాడు. జగన్ కి ఓట్ బ్యాంక్ చీలి షర్మిల కోట్లు పడే అవకాశం ఉంది అనుకోవచ్చు కదా? అట్లా ఏం కాదు. అప్పుడు ఇది వరకు అయితే పోటీ చేస్తే వచ్చినావు షర్మిల, మరి ఇక్కడ తెలంగాణలో వచ్చింది కదా, వచ్చేసి నిర్మల్ చేసిపోయింది. మళ్ళీ అక్కడ పోయి అన్న మీద పోరాటం. కొన్ని సీట్లు వస్తాయి, అంత రావు. వస్తే అంత షర్మిల కొన్ని సీట్లు రావచ్చు. ఇక్కడ టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి, బీజేపీ ముగ్గురు కలిసి ఉన్నారు కదా, వాళ్ళు కలిసి ఉన్నది అంతే. బీజేపీ అసలు రాదు అక్కడ. కానీ 10 సీట్లు ఇచ్చారు కదా బీజేపీకి. అక్కడ ఇచ్చారు, రావాలి కదా. ప్రత్యేక వాదిస్తానని ఇచ్చారా? ఏముంది అక్కడ డెవలప్మెంట్ అంటే ఏముంది? సెంట్రల్లో ఉంది, ఏదో వాళ్ళలో ఉండి చేస్తున్నాడు జగన్ అంతే, అంతకంటే ఏముంది? జగన్ గారు ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, ఇంకా తేలేదు. పోలవరం కానీ కంప్లీట్ చేయలేదు కదా 5 ఏళ్ళలో. ఈసారి వస్తే తెస్తాడేమో. ఈసారి ఏమవుతుందో. సెంట్రల్ వాళ్ళు బీజేపీలో ఉంటే ఈసారి కంపల్సరీ తెస్తాడు. ప్రత్యేక హోదా పోరాడతాడు, గట్టిగా పోరాడతాడు. మరి అదే బీజేపీ వాళ్ళు జగన్కి ఆపోజిట్ వస్తున్నారు కదా ఇప్పుడు. వస్తే అలా ఉంటుంది. అవి కామనే కదా, పార్టీలు మారుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు జైలుకి పోయి వచ్చాడు కదా, సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా? కొన్ని సానుభూతి పాలొచ్చు కానీ ఈసారి అయితే రాడు కంపల్సరీ. ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా వస్తే వస్తాడా? జనసేన బీజేపీలో వెళ్తున్నాడు, ప్రత్యేక హోదా తెచ్చాడా? సరే, పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? సినిమాలకి సరిపోతారు లేక రాజకీయాలకు కూడా పనికి వస్తారంటారా పవన్ కళ్యాణ్? ఏమీ సారి వస్తే 1-2 సీట్లు రావచ్చు అంతవరకు. ఇది అంతకుముందు పోయి వచ్చేదా, ఒక సీటు కూడా రాదు. ఒకటి వచ్చింది అంతే, రాజులు వచ్చింది. కనీసం ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎమ్మెల్యేగా గెలుస్తారా మరి? అక్కడేం తెలియదు. అక్కడ రాడు. ఎవరు వేస్తారు? కంచేపు పాదయాత్ర అంటాడు, కంచేపు బాగోలేదు అంటాడు. నికరం లేని పార్టీది, ఏదన్నది కరెక్ట్ కాదు కదా. మీరైతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తాడు ఈసారి. ఇచ్చిన హామీలు అవన్నీ మరి నెరవేరుస్తారా? మరి నెరవేరుస్తారు. ఎందుకు నెరవేర్చలేదండి? కొన్ని ప్రత్యేకవాదం ఉండాలి కదా, లేకపోతే ఎలా వస్తుంది? ప్రత్యేకవాదం కావాలి మెయిన్. అక్కడ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది. ఏమి లేదు, వనరులు అక్కడ వస్తాయి. ప్రత్యేకవాదం ఉంటే వస్తుంది అక్కడైనా వనరులు. ఇతర దేశాల్లో కూడా వచ్చి చేస్తారు, ఏదన్నా ఇచ్చేయాలని కంపెనీలు వచ్చి అయితే డెవలప్మెంట్ అవుతుంది. ఏమి లేదు, ఏమి డెవలప్ అవుతుంది? అంతా తెలంగాణలో డెవలప్మెంట్ అయిపోయింది, ఎట్లా వస్తుంది? థ్యాంక్స్ అన్న. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.